వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డీకే శివకుమార్ పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక సిఎల్పి సమావేశం ఉండనుంది. సిఎల్పి నేతగా డీకే శివకుమార్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. జూన్ 3న సీఎం గా డీకే ప్రమాణ స్వీకారం అనేది కర్ణాటక రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ప్రమాణ స్వీకారానికి రాహుల్, ప్రియాంక హాజరవుతారని సమాచారం. ఇక సిద్ధరామయ్య కుమారుడికి డెప్యూటీ సీఎం పదవి అని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా డెప్యూటీ సీఎం పదవి రేసులో ముగ్గురున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిఎల్పి నేతగా ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయితే ఉండనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, డీకే శివకుమార్ పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది అనేటువంటి అప్డేట్ చేయండి. దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? డీకే శివకుమార్ తన పంతాన్ని నెగ్గించుకున్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే 2.5 సంవత్సరం ఖచ్చితంగా తనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా గతంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన అధికారం నుంచి మాట తీసుకున్నారు. ఈ క్రమంలోనే మరొకసారి 2.5 సంవత్సరం సిద్ధరామయ్య గడువు పూర్తయింది కాబట్టి, పరిపాలన పూర్తయింది కాబట్టి ఇంకా మరో 2.5 సంవత్సరం తనకు ఇవ్వాలని చెప్పేసి కూడా గతం నుంచి ఆయన హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో కూడా గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానము ఓకే చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పుడు అన్ని క్లియర్ అయ్యని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సిఎల్పి సమావేశం జరగబోతోంది. ఈ నేపథ్యంలో సిఎల్పి నేతగా కూడా డీకే శివకుమార్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారని చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా జూన్ 3వ తారీఖున ఆయన అట్టహాసంగా కూడా కర్ణాటకలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి ముఖ్యమంత్రిగా. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల కాల డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలన్నది ఎప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూడా సీనియర్ గా ఉన్నటువంటి సిద్ధరామయ్యకి అవకాశం కల్పించాలని చెప్పి కూడా గతంలో హైకమాండ్ ఆలోచన చేయడంలో ఆయనకు అవకాశం కల్పించిందని చెప్పవచ్చు. అయితే పార్టీని పటిష్టంగా నడపడంలోనూ అక్కడ కర్ణాటకలో పూర్తిగా దాన్ని అధికారంలో తీసుకురావడానికి పూర్తిగా డీకే శివకుమార్ పనిచేశారు. ఎందుకంటే ఆయన కేపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే రూట్ లెవెల్ నుంచి కూడా ఓటు బ్యాంక్ ని తీసుకురాగల కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఈ క్రమంలో కూడా మరొకసారి అధికారంలోకి రావాలంటే డీకే శివకుమార్ అక్కడ చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈ నేపథ్యంలో 2.5 సంవత్సరంలో మరలా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఒకవేళ డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రానున్న ఎలక్షన్స్ లో చాలా గడ్డు పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో కూడా అధిష్టానం ఖచ్చితంగా ఇతని వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు సిద్ధరామయ్య కుమారుడు ఎవరైతే ఉన్నారో ఇతరులకు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి సిద్ధరామయ్య ఆమె డిమాండ్ పెట్టేట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో దాని డిమాండ్ ఇప్పుడు అధిష్టానం ఓకే చెప్పేట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రితో పాటు తను ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేబినెట్ విస్తరణలో పూర్తి స్థాయిలో ఇతరులకు అవకాశం కల్పిస్తారా అన్నది పూర్తిగా తెలియాల్సింది. ఒకవేళ ఇప్పటికే మంత్రిగా ఉంటే కూడా పోర్ట్ఫోలియో ఒకటి కేటాయిస్తారు. ఏదైనా కూడా మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం ఎత్తింద్ర చేయాల్సి ఉంటుంది కాబట్టి పూర్తిగా సిద్ధరామయ్య కొన్ని డిమాండ్స్ పెట్టారు. పూర్తి స్థాయిలో ఇంకొకరి పర్మిషన్ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి. అయితే ఇద్దరికి మాత్రం ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో జూన్ 3వ తారీఖున అట్టహాసంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పవచ్చు. సీఎం దేశంలోనే రిచెస్ట్ సీఎం గా చెప్పాలి, చాలా ధనికుడని చెప్పాలి. ఇప్పటికే కోట్ల రూపాయలు కలిగినటువంటి డీకే శివకుమార్ ఒక ధనిక ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో జూన్ 3వ తారీఖున ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పాలి. అంగరంగ వైభవంగా కూడా ఈ కార్యక్రమం జరిగేటువంటి అవకాశం రాహుల్, ప్రియాంక అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉందనే మాట. ఏంటి దానికి సంబంధించి మల్లికార్జున్? ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీ రాబోతున్నారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ. కానీ ప్రియాంక గాంధీ ఒక రోల్ తన కీలకమని మనం చెప్పాలి. ఎందుకంటే డీకే శివకుమార్ కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి. పూర్తిగా రాజకీయం కూడా డీకే శివకుమార్ ను పైకి తీసుకురావాలి, పూర్తిగా అతను ఒక పొజిషన్ లో ఉండాలని ఎప్పటి నుంచో కూడా ప్రియాంక గాంధీ చూస్తున్నారు. ఈ క్రమంలో కూడా ప్రియాంక గాంధీ చొరవతోటి ఈ రోజు డీకే శివకుమార్ కి సీఎం పదవి వస్తుందని మనం చెప్పాలి. ఈ క్రమంలో కూడా పూర్తిగా ఆమె రాబోతోంది. ప్రియాంక గాంధీతో పాటుగా మనకు చూస్తున్న రాహుల్ గాంధీ, ఇతర రాష్ట్రాల సీఎంలు ఇప్పుడు తెలంగాణ కావచ్చు మిగతా రాష్ట్రాల సీఎంలు కూడా ఈ పట్టాభిషేకానికి, ఎందుకంటే అందరితో కూడా డీకే శివకుమార్ కు తన సన్నిహితం ఉంది కాబట్టి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి ఏదైతే రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారని చెప్పవచ్చు. కాంగ్రెస్ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వారి ఐఏఎస్ పరిశీలకులు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీరందరి సమక్షంలో డీకే శివకుమార్ పట్టాభిషేకం జరగబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు సిఎల్పి సమావేశం నిర్వహించబోతోంది. నేతగా ఆయన ఎన్నుకున్న తర్వాత కూడా జూన్ 3న మామూలు సాధారణంగా మొదట 30వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం అంటే రేపే ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో కూడా కాస్త ఆలస్యమైంది. వీళ్ళు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కూడా ఇద్దరు సిద్ధరామయ్య ఇటు డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కూడా 30వ తారీఖు ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ ఈ రోజు మనం ఇంకో డెసిషన్ అంటే జూన్ 3వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే
నిర్ణయం తీసుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో అనేక ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో కూడా ఎట్టకేలకు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఖచ్చితంగా అతిరాజ మహారథుల సమక్షంలో కూడా ఆయన జూన్ 3వ తారీఖున ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే డీకే శివకుమార్ పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా కన్నడ ప్రజలకు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. డీకే శివకుమార్ పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక సిఎల్పి సమావేశం ఉండనుంది. సిఎల్పి నేతగా డీకే శివకుమార్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. జూన్ 3న సీఎం గా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగేటువంటి అవకాశం ఉందని కర్ణాటక రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రమాణ స్వీకారానికి రాహుల్, ప్రియాంక గాంధీ కూడా వస్తున్నారనేటువంటి మాట చెప్తున్నారు. సిద్ధరామయ్య కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి అనేది కూడా కీలకంగా మారనుంది. మరికొన్ని మంత్రి పదవుల విషయంలో కూడా డీకే శివకుమార్ అధిష్టానం వద్ద హామీ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.